ఈ నడిస్తా లేదు నడిస్తాను డేట్లు పెట్టాలి ఆ డేట్లు పెడతాడు ఆ డేట్ల ప్రకారం ఒక్కటికి ఒకటి హామీ చేయడు. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి ఓకే పర్వాలేదు, ఆయన ఆశయాలు ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుంది. హరీష్ రావు అంటే అదొక బ్రాండ్, అది హరీష్ రావు అంటే ఒక పని రాక్షసుడు. ఫస్ట్ మొట్టమొదటిగా చూసినట్లయితే పని రాక్షసుడు. మీరు గల్లీ గల్లీ తిరగండి, ప్రజల నాటి తెలుసుకోండి, ఏం చెప్తున్నారు ఏం కథ వినండి. దేవుడు లాంటి కేసీఆర్ ను మిస్ అయినామని వాళ్ళే బాధపడుతున్నారు. ఒక్క సంక్షేమ పథకం ఇంతవరకు ఏ జనాలకు అందింది లేదు. సార్తో పాటు మేము, మాతో పాటు సార్ అభివృద్ధిలో అందరు తోడు ఉన్నప్పుడు జనాలు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? కేసీఆర్ పోగొట్టిండు అనుకోవాలి, ఈయన అయితే తినలేడు మంచి 4000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇయ్యకనే పైన సారు ఆనుడే ఉన్నది ఇచ్చుడు మందం సన్న బియ్యం అన్నాడు, 4000 పెంచిన అన్నాడు, ఏది లేకనే సారు. కేసీఆర్ వేసిండు అప్పుడు వరుసగా మంచిగా వేసిండే. 6 నెలలకు ఒకసారి మొదలే అందించిండు మాకు పెట్టుబడికి. ఇక చెప్తే ఆమె ఉన్నది ఇప్పుడు. మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడగొట్టారు? మేము ఓడగొట్టిన తెలిసిన మీ అసలు ఓడగొట్టిరా, మాకు ఉండాలని మొక్కినాము. రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి చాలా మూర్ఖంగా జరుగుతున్నాయి కొన్ని విషయాలు. చాలా అభివృద్ధి పనులలో మాత్రం మోసం చేసిండు. ఇప్పుడు వ్యక్తులు అవసరమా? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇస్తలేడు బిడ్డ, జాగలేదు భూమి కరువు పనికి 6000 ఇస్తా అన్నాడు, వాడు కూడా ఇయ్యాలి. లంగా ఎందుకు అసలు ఏమిడికి దేశాలంగా వచ్చి ఆయన ఉన్నప్పుడు మాకు ఇంత ఇది చేసిండు కానీ వచ్చి ఏమిడికి ఏమో వేస్ట్. గత ప్రభుత్వం కంటే బాగుంటుందని మార్పు కోరుకున్నారు ప్రజలు, కానీ ప్రజలు ఊహించినట్టు మాత్రం ప్రభుత్వం నడవడం లేదు. నాయకుడు అనేవాడు ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండడం, దానికి పెట్టింది పేరు హరీష్ రావు గారు. ఏ నాయకుడైనా కానీ నేను బిజీ ఉన్నా అని చెప్తూ ఉంటారు. అంటే 18 సంవత్సరాల నుంచి మొదలుకొని 60 ఏళ్ళ వయసు వ్యక్తులతోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే ఏకైక నాయకుడు హరీష్ రావు గారు.